బాబా ప్రియభక్తులలో డాక్టర్ పిళ్ళే ఒకడు. బాబా అతన్ని బావూ అని పిలుచుచుండెడివారు. ఒకసారి ఆ డాక్టరు నారిపుండుతో బాధపడెను. ఆ బాధ భరించలేక, నా ఈ బాధ దుర్భరముగా ఉన్నది, దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టుము అని బాబాకు కబురు చేసినాడు. అది విని బాబా హృదయము దయతో ద్రవించిపోయినది. వానిని ఇక్కడకు తీసుకుని రండు, నేను నయము చేసెదను అనినారు. మిత్రులందరూ కలిసి డాక్టరును తెచ్చి బాబా ఎదుట కూర్చుండబెట్టిరి. అప్పటికే డాక్టర్ పిళ్ళే పుండుపై కట్టుకట్టి ఉంటతో, బాబా ముందర ఆ కట్టును విప్పుము, లేనిచో చచ్చెదవు, ఇప్పుడు ఒక కాకి వచ్చి పొడుచును, దానితో నీ కురుపు నయమగును అని చెప్పి వెంటనే ఆ కట్టును విప్పించి వేసినారు. వారట్లు సంభాషించుచుండగానే మసీదు బాగుచేసి దీపములు వెలిగించు అబ్దుల్ అనువాడు వచ్చెను. అతడు దీపములు బాగుచేయుచు పొరపాటున పిల్లే యొక్క కురుపును తొక్కెను. ఆ తొక్కుడుకు కురుపులో నుండి 7 పురుగులు బయటపడ, చచ్చాండా బాబోయ్ అని అరుచుచూ పిల్లే ఏడుపు లంఘించుకుంటయు ఏకకాలంలో జరిగెను. బాబాయును ఇతరులను ఓదార్చసాగిరి. బాధ నెమ్మదిగా తగ్గుముఖము పట్టుటతో పిళ్ళే నవ్వసాగెను. అది చూచి బాబా, అమ్మయ్యా, మన బాబు నవ్వుచున్నాడు అనగా జబ్బు కుదిరినదన్నమాట అని తానును నవ్వసాగినారు. అంతలో పిళ్ళే, బాబా, ఇంతకును నీవు చెప్పిన కాకి ఎప్పుడు వచ్చును అని అడగగా బాబా చిరునవ్వు నవ్వుచూ, ఏమీ, నీవు కాకిని చూడలేదా? అబ్దులే ఆ కాకి. నీవి పోయి వాడాలో విశ్రాంతి తీసుకొనుము. 10 రోజుల పాటు పుండుపై ఊదీ వ్రాయుము. ఊదీని నీటితో కలిపి లోనికి పుచ్చుకొనుము అని సలహా ఇచ్చినారు. పిళ్ళే అట్లే చేయగా సరిగ్గా 10 రోజులలో పుండు పూర్తిగా మానిపోయినది.